అసలు సందీప్ రెడ్డి వంగ ఏం పనికొస్తాడు మీదికి అనే విధంగా కూడా అనిపిస్తుంది. చాలా బాధగా ఉండేదండి. ఇప్పుడు ట్రైలర్ చూసాం, ఒక్కటే మాట అండి, హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు? ఫైట్ చేసుకుంటూనే కన్ను కొడుతుండు మనోడు. ఇది ఎక్కడి ముచ్చట? మరి వాళ్ళతోని ఫైటింగ్ చేయాలనుకుంటుండా లేకుంటే రొమాన్స్ చేయాలనుకుంటుండా? అస్సలు ఒక్కొక్క హీరోయిన్ ఒక్కో రేంజ్లో వాడిందబ్బా. చిన్న ఈ ట్రైలర్ చూస్తేనే ఈ రేంజ్లో ఉందంటే ఇక సినిమా మొత్తం చూస్తుంటే హలో అందరికీ నమస్తే, నేను మీ శ్రీశైలం. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి టాక్సిక్ మూవీకి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అసలు లేడీస్ అంటూ ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. మరి ఆ వీడియోలో అసలు ఏముంది, మరి ఎటువంటి ఎలివేషన్స్ ఇచ్చారు అనేది ఒక్కసారి చూద్దాం మనం. డేంజర్ లైట్ సిగ్నల్ పెట్టిర్రు. అసలు చూడండి, స్టార్టింగే ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు మూవీ మేకర్స్. డైరెక్టర్ కూడా ఎవరంటే ఫిమేల్ డైరెక్టర్ గీతు మోహన్ దాస్. ఈమె నలుగురు హీరోయిన్లతోని ఈ సినిమాలో పెట్టడం జరిగింది. అంటే ఒక్క హీరోయిన్తో చేయడం అంటేనే చాలా మజా వస్తుంటుంది. మరి అటువంటిది ఒక నలుగురు హీరోయిన్లతోని ఈ సినిమా ఉందంటే అసలు సినీ అభిమానులకు ఒక పండుగ అని చెప్పొచ్చు. చూద్దాం మరి ఇంకేముందో. సూపర్ ఎలివేషన్ ఇచ్చారు. లవ్ మేక్స్ మాన్స్టర్ ఆఫ్ ఉమెన్ అనేసి ఒక లైన్ చెప్తూ ఫిమేల్ వాయిస్లో వస్తుంది. ఆ ఎలివేషన్లో అసలు ఒక లేడీ పర్సన్ది మొత్తం కొంచెం బోల్డ్ సీన్లు అయితే చూపించింది. ఈ డైరెక్టర్ మరి అసలు ఏం చేద్దాం అనుకుంటుంది? మొత్తం ఈ ఫిమేల్ డైరెక్టరు ఈ నలుగురు హీరోయిన్లను పెట్టి ఏ రేంజ్లో బోల్డ్ సీన్లు చేసిందంటేనే అసలు షాక్ అవుతుంది. సినీ ఇండస్ట్రీ షాక్ అవుతుంది. అసలు ఏ రామ్ గోపాల్ వర్మ కూడా పనికిరాడేమో అనిపిస్తుంది. రామ్ గోపాల్ వర్మ అంటేనే మొత్తం తొడలు అన్ని కాళ్ళు పట్టుకొని అంత గందరగోళం సృష్టిస్తాడు, మనం అంతా చూసినాం. మరి అటువంటిది ఆయన తలదన్నేలా ఉంది, ఆయనకే ఈమె గురువా అనేసి కూడా చాలామంది అంటారు. ఇంకో సీన్ చూద్దాం. సూపర్ ఎలివేషన్. రైట్, నయనతారది మాత్రం ఒక ఎక్సలెంట్ ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. మంచిగా బైక్ మీద రైడ్ చేస్తుంది. ఎక్సలెంట్గా ఉంది మూమెంట్ అయితే ఆమె సీన్. అబ్బా, కియారా అద్వానీని మొత్తం స్విమ్మింగ్ పూల్లో నుంచి తీస్తున్న సీన్ అయితే చూపించింది డైరెక్టరు. మామూలుగా లేదు అసలు. ఇంకా మనం చెప్పడానికి మాటలు కూడా రావట్లేవు. అసలు ఒక్కొక్క హీరోయిన్ ఎలివేషను ఏ రేంజ్లో ఇచ్చిరో ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది. అసలు సందీప్ రెడ్డి వంగ ఏం పనికొస్తాడు మీదికి అనే విధంగా కూడా అనిపిస్తుంది. ఆయన తీసిన బోల్డ్ సీన్లు చూస్తేనే పిచ్చెక్కిపోయారు జనాలు అండ్ సినీ ప్రేమికులు. మరి ఈ యొక్క టాక్సిక్ సినిమాని కనుక చూసినోడైతే ఆగాడనిపిస్తుంది. ఇక వాళ్ళకే వదిలేస్తున్నాం అనేసి కూడా చాలామంది అంటారు. అంటే అటువంటి సీన్లు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తుంది అనేది చెప్పకనే చెప్పింది. ఈ నలుగురు హీరోయిన్లతో ఒక వీడియో రిలీజ్ చేసిందంటేనే అర్థమవుతుంది ఎటువంటి సీన్లు చూపించబోతున్నానో ముందే ఒక చిన్న క్లూ ఇచ్చింది అనమాట. అబ్బాబాబా, తారా సుతారియా ఏమన్నా సిగరెట్ తాక్కుంటా ఆమె ఎక్స్పోజింగ్ మామూలుగా లేదు. ఇక అస్సలు ఒక్కొక్క హీరోయిన్ ఒక్కో రేంజ్లో వాడిందబ్బా. అసలు ఎట్లా తీసిందో మైండ్ బ్లాక్ అవుతుంది అది చూస్తుంటే. చిన్న ఈ ట్రైలర్ చూస్తేనే ఈ రేంజ్లో ఉందంటే ఇక సినిమా మొత్తం చూస్తుంటే ఆ మజానే వేరు వస్తుంది, ఆ కిక్కే వేరు. ఇక అది మనం మాటల్లో చెప్పలేం. అబ్బా, ఫైటింగ్ సీన్లో రుక్మిణి వాసంత్ని ఎలివేట్ చేయడం జరిగింది. అసలు తుపాకీతో పేలిస్తే ఏమో మొత్తం అక్కడ పడిపోతున్నారు అనమాట విలన్స్. మరి అంటే ఈమె విలనా మరి ఏందనేది మనం మూవీ చూస్తే కానీ అర్థం కాదు.
ఏ విధంగా చూసుకున్నా కానీ అసలు సందీప్ రెడ్డి వంగానే తీయలేడేమో అనే సీన్లు అయితే మన ఈ గీతు మోహన్ దాస్ డైరెక్టర్ అయితే తీసింది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది. అసలు మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే మజా వస్తుంది. అసలు ఒక్కొక్క సీన్లో వచ్చేటటువంటి బీజిఎం ఈ రేంజ్లో ఉందో అసలు చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా ఇతను ఎవరంటే రవి బస్రూర్, యష్ హీరోగా నటించినటువంటి కేజీఎఫ్ సీక్వెల్స్ మొత్తం మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన సలార్ సినిమాకు కూడా మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇస్తాడు. ఏది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ ఇస్తాడు రవి బస్రూర్. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అని చెప్పొచ్చు. అబ్బా, హ్యూమా కురేషినేమో మొత్తం ఫైటింగ్ సీన్లో ఎలివేషన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం కొన్ని సినిమాల గురించి చెప్పుకున్నట్లయితే ఒక హీరోయిన్ని అందంగా చూపించాలన్నా, చాలా రకాల సీన్లు పండించాలన్నా ఎక్సలెంట్గా చేయగల దర్శకుడు ఎవరంటే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అనేసి చాలామంది కొంతమంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మెచ్చుకురు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే బాలీవుడ్కి పోయినటువంటి హీరోయిన్లు అయితే పిచ్చ తిట్టురు రాఘవేంద్రరావుని. ఆయన ఏమున్నా బొడు సీన్లు తప్ప ఏం చూపించలేడు, ఆయనకి ఎంతసేపు బొడు సీన్లే కావాలి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. హీరోయిన్లు ఇప్పుడు బాలీవుడ్లో సినిమాలు చేసుకుంటారు. అంటే మరి వాళ్ళకు కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళకి అవకాశాలు లేవు కాబట్టి వాళ్ళు ఏదో ఒక మాట మాట్లాడుతారు. అదే దర్శకుడు ఒక సినిమా అవకాశం ఇస్తా అంటే కాళ్ళు ఎగరేసుకొని ఇక్కడికి వస్తారు అనేసి కూడా చాలామంది అంటారు. మరి అటువంటి దర్శకేంద్రునికి కూడా సాధ్యం కానటువంటి సీన్లను ఈ మన గీతు మోహన్ దాస్ గారు తీసారంటే మనకే అసలు షాక్ అవుతున్నా. నేనైతే అసలు పిచ్చొన్ని అయిపోతున్నా. ఏందిరా నాయన, ఏంది ఈ సీన్లు, ఎక్కడి కథ, ఒక్కొక్క సీను హీరోయిన్లను చూపించినటువంటి క్లిప్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. మరి ఇంకా రేపు భవిష్యత్తులో వచ్చేటటువంటి మూవీని చూస్తే మనం షాక్ కావాల్సిందే. ఓ సూపర్ డైలాగ్. మంచిగా మన షర్టు మడత పెట్టుకుంటూ లేడీస్ అంటూ హీరో చెప్పినటువంటి డైలాగ్ ఎక్సలెంట్ ఉంది. మనోడు యష్ కూడా రేంజ్లో కనబడుతుండు. మొత్తం 6 ప్యాక్తోని మామూలుగా ఉండనట్టే ఉంది చూస్తుంటే. మరి ఆ మాత్రం ఉండాలిగా, 4 హీరోయిన్లు అంటే మినిమం ఉంటుంది. బాబా డైలాగ్, ఒక్కొక్కరిగా వస్తారా, ఒకేసారి వస్తారా. ఇక అమ్మ ఈ డైలాగ్ చూస్తుంటే మనకు ఒకటి గుర్తొస్తుందబ్బా. ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్, 100 మందినైనా ఒకేసారి పంపించు అని మన రామ్ చరణ్ చెప్పినటువంటి డైలాగ్ చూస్తే ఇట్లనే అనిపిస్తుంది. అక్కడనేమో అందరు జెంట్స్ వచ్చారు, ఇక్కడనేమో మొత్తం లేడీస్. ఇక లేడీస్తోని ఫైట్ అంటే ఎలా ఉంటుందో మనం ఊహించుకుంటేనే ఇక మీరే ఊహించుకోండి ఏ రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే చాలా అద్భుతంగా ఉండేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఆ సీన్లలో లేడీస్తోని ఫైట్ సీన్లో కూడా రొమాన్స్ని కూడా మిళితం చేసింది ఈ డైరెక్టర్. మామూలు ముచ్చట కాదు. ఎక్కడ డైరెక్టర్ ఎక్కడి కథ. అబ్బా వారిని అమ్మ ఫైట్ చేసుకుంటూనే రొమాన్స్ అంటే ఇది ఎక్కడి కథరా స్వామి. అసలు తలుసుకుంటేనే షాక్ అవుతున్నాం మేమే. మరి మనోళ్ళు సినీ అభిమానులకైతే పండుగే. ఈ సినిమాతోనే ఒక పండుగనే చెప్పవచ్చు. చూద్దాం. ఫైట్ చేసుకుంటూనే కన్ను కొడుతుండు మనోడు. ఇది ఎక్కడి ముచ్చట మరి. అంటే ఫైటింగ్ చేస్తేందుకు వాళ్ళతోని ఫైటింగ్ చేయాలనుకుంటుండా లేకుంటే రొమాన్స్ చేయాలనుకుంటుండా ఏందనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు సీరియస్ ఫైట్ అంటే ఎలా ఉంటుంది, కొట్టుడు కొడితే అమాంతం ఎగిరి అవతల పడాలి, లేకుంటే ఈయన 2 తన్నులన్నా తినాలి, అట్లుండాలా. కానీ వాళ్ళని పట్టుకొని మంచిగా కన్ను కొట్టుకుంటా ముద్దు పెట్టుకుంటా ఇదేందో మరి నాకైతే అర్థం కావట్లేదు. సరే మరి మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పొందుపరచండి. అబ్బా ఒక ఆమె అయితే బలంగా ఉంది అబ్బా, దృఢంగా ఉంది, మామూలుగా లేదు ఆమె. ఆమెకు పాపం కాలుకు షూట్ చేసిండు, దెబ్బకు కింద పడ్డది. డైరెక్ట్ వచ్చి ఆయన మోకాళ్ళ మీద కూర్చొని పాయింట్ మీద కూలబడ్డది, హీరోకు పాయింట్ మీద కూలబడ్డది. అయితే ఇక్కడ సీన్ ఏంటంటే ఆమె నోట్లో గన్ను పెట్టిండు, మొత్తానికైతే పేల్చేసిండు. మరి ఇక ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం. అబ్బా ఓ రేంజ్లో ఎలివేషన్ అయితే ఇచ్చిండు. కానీ ఇక్కడ
చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఫైట్ సీన్లు చూస్తుంటే అంటే ఒక్కొక్కసారి ఏమో నవ్వాలనా ఏందో అర్థం కావట్లే. ఆడ చాలా సీరియస్ మ్యాటర్ని ఫన్నీగా చేసిర్రా అని కూడా అనిపిస్తుంది. మరి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పొందుపరచండి. ఈ సినిమా మాత్రం ఆగస్టు 26కు వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మరి హిట్ అయిద్దా ఫట్ అయిద్దా అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.